హాయ్ అండి. దోస బ్యాటర్ లేనప్పుడు ఇన్స్టెంట్ గా దోస బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక కప్పు అయితే బొంబాయి రవ్వ అంటే కరాచీ రవ్వ తీసుకుని, ఒక కప్పు పెరుగు తీసుకుని బాగా నానబెట్టేసుకోవాలి. ఒక కప్పు వచ్చేసి అటుకులు వేసుకోవాలన్నమాట. సో ఇవైతే బాగా నానబెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. ఈ లోపు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక టమాటా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి. నేను అలాగైతే స్కిప్ అయిపోయింది. సో ఇప్పుడైతే చల్లారిన తర్వాత మిక్సీ జార్లో చింతపండు, పంచదార, సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక కప్ లో తీసుకొని, ఈ లోపు అయితే ఇది బాగా నానిపోయింది కదా, ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని స్మూత్ గాను. సో మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుని, కొంచెం వాటర్ కానీ పెరుగు కానీ వేసుకుని, సో చూసారు కదా స్మూత్ గా బ్యాటర్ లాగా అయితే సాఫ్ట్ గా అయిపోయింది. ఇందులో అయితే సోడా పొడి కానీ ఏనో ప్యాకెట్ కానీ వేసుకుంటే, సో సాల్ట్ వేసుకుని వేడివేడిగా పెనం వేడైన తర్వాత దోశ వేసుకోవడమే. సో చాలా బాగుంటుంది.